కేసీఆర్కు నోటీసులు ఇస్తారట. అన్ని లీకులే, ట్యాపింగ్ కేసు డొల్లట. రేవంత్ బావమరిది దోపిడీని వెల్లడించినందుకే హరీష్పై కక్షట. డైలీ సీరియల్లో 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంతా డొల్ల అని, అది పనికిరాని కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారట. విచారణ చేయడానికి ఏమీ లేని కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇస్తామన్న లీకులతో ప్రచారాలు చేయడం హాస్యాస్పదమన్నారు. లీకులు ఇవ్వడం, మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయటపెడితే కక్షగట్టి హరీష్ రావును సిట్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తప్పుదారి పట్టించేందుకు మళ్లీ తెరపైకి తేవడం సిగ్గుచేటన్నారు. సింగరేణిలో అక్రమాలు జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, ఇందులో బీజేపీ నేతలకు వాటాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు అనుచిత ఆచితూచి పనిచేయాలని హెచ్చరించారు. 2 ఏళ్ల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అక్రమంగా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు. గత 10 ఏళ్లలో తామెప్పుడు పోలీసు వ్యవస్థను ఇలా వాడుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారట. ఇలా విషయం ఏంటంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అంటే ఇవ్వాలి. ఇప్పుడు ఇది డైలీ సీరియల్ లాగా, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అంటుండు, డైలీ సీరియల్ అది నేను ఎన్ని రోజులు కొనసాగిస్తారని. మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు సిట్ అధికారులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎందుకు ప్రొసీడింగ్స్ని స్పీడ్ చేయట్లే? ఇప్పుడు ఈరోజు హరీష్ రావుని విచారిస్తే మళ్ళీ ఇంకొక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో దాంట్లోంచి మళ్ళీ కీలకంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని విచారిస్తారు. 5-6 నెలల టైం ఎందుకు పడుతూ ఉంది? ఇప్పుడు హరీష్ రావు వాంగ్మూలంలో ఏందనేది మీకు అర్థమైంది. ఆల్రెడీ 2 పోలీస్ అధికారులు చెప్పిన వాంగ్మూలం కూడా మీకు అర్థమైంది. కేసీఆర్ పేరు ఒకరు పరోక్షంగా చెప్పారు, ఒకరు ప్రత్యక్షంగా చెప్పారు. మరి ఇంకా మీకు ఇంకేం ఆధారాలు కావాలి? ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు, దాన్ని డొల్లా అని వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు వాళ్ళకి.